హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. నేను మీ విజయ. ఇవాళ అమ్మ వాళ్ళ ఇంట్లో డే 3 అండి. డే 3 రోజు జరిగిన విశేషాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా మిన్నయ్య అయితే మార్నింగ్ లేచి ఆడుకోవడమే కదా తను. ఇంకా ఈ ఫ్యాన్ అండి, ఇక్కడ ఈ ఫ్యాన్ గురించి ఒక విషయం చెప్పాలి. మేము వచ్చిన రోజు నైట్ వరకు బాగానే ఉండింది. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి అది ఆఫ్ అయిపోయిందనమాట. దానిగానే ఆఫ్ అయిపోయింది. అది ఏం జరిగింది అనే రీజన్ కూడా తెలియదు. ఇంకా తీసి పక్కన పెట్టేసాం మళ్ళీ రిపేర్ చేయించుకు రావాలని. ఇంకా మార్నింగ్ అయితే ఇంటి దగ్గరికి బెండకాయలు అయితే వచ్చినాయి. మమ్మీ బెండకాయలు తీసుకుంటుంది. ఇంకా ఊళ్ళల్లో వస్తారు కదా కూరగాయలు తీసుకొని, సో అట్లా ఏదైనా వస్తే తీసేసుకుంటుంది. ఇంకా మమ్మీ పొద్దున్నే బాసనలు తోముకోవడము, ఇల్లు అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ వంట చేద్దామని వచ్చా. సో నైట్ రైస్ చాలానే ఉన్నది, ఇంకా దాన్ని పులిహోర అని మమ్మీ చెప్పింది. సో ఓకే, పులిహోర చేసిన తర్వాత నెక్స్ట్ రైస్ పెడదాము అని చెప్పి పులిహోర చేద్దామని అయితే వచ్చాను. పులిహోర చేస్తున్నాను. చేస్తూనే ఇట్లా మమ్మీ బెండకాయలు కట్ చేస్తూ ఇట్లా పని ఉంది అని చెప్పి కొంచెం వేరే పని ఉంటే వదిలిపెట్టి వెళ్ళిపోయిందనమాట. సో అవి కంటిన్యూ చేద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చా. వీటితో పాటు చిన్న ఆమె కూర్చుంది పక్కన. ఇంకా ఆమె బెండకాయలు ఒకటి ఇస్తే అది నోట్లో పెట్టుకొని ఆడుకుంటుందనమాట. ఇంకా ఒక విషయం చెప్పాలండి, పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ చాలా కష్టం కదా. అందరూ పేరెంట్స్ ఇలాగే చేసుకుంటారు, కానీ ఎవరైనా ఒకరు తోడు ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. ఎవరు తోడు లేకుండా మనమే ఇంట్లో పనులు పిల్లల్ని చూసుకోవాలి అంటే కొంచెం కష్టమే. నాకైతే బాగా కొంచెం సతాయిస్తారు, కానీ ఓకే కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదా, అన్నీ చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. ఇంకా చిన్నామె అయితే బెండకాయలు ఇస్తే నోట్లో పెట్టుకుంది. ఈ బెండకాయలు డైరెక్ట్గా ఇచ్చారు అంటే డైరెక్ట్గా ఇచ్చినావు ఏమన్నా అవుతుందేమో పిల్లలకి అని అంటారు కదా. తనకి పళ్ళు అయితే ఏం రాలేదు, కొంచెం జస్ట్ అట్లా నోట్లో పెట్టుకొని అట్లా నమలడానికి ట్రై చేస్తుంది అంతే. మొత్తం అయితే ఏం తినేది, ఏదో ఒకటి చేతికి ఇస్తే తనకి తినడానికి అలవాటు అవుతుంది అని చెప్పి ఏదంటే అది ఏదో ఒకటి ఇచ్చేస్తాము. కాకపోతే చూసుకుంటూ ఉండాలి పిల్లల్ని చూసుకోకపోతే మళ్ళీ ఏదైనా నోట్లో పెట్టేసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా. చూసుకుంటూ ఉండాలి. మనం పక్కనే ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు పనులు కూడా డిలే అవుతాయి, కానీ తప్పదు కదా, పిల్లల్ని కూడా చూసుకోవాలి. పిల్లలతోనే కదా అన్నీ. మనం హ్యాపీగా ఉండాలన్నా కానీ పిల్లలు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము. పిల్లలకి ఏదైనా అయితే మనం చాలా సఫర్ అవుతాం కదా, చాలా ఇబ్బంది పడతాము. ఒక చిన్న దెబ్బ తగిలినా మనం తట్టుకోలేము. అట్లాంటివి ఏవి ఇట్లా జరగకుండా పెద్ద పెద్దగా ఏమీ జరగకుండా పిల్లల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ గైడ్ చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ పనులు చేసుకోవాలి ఇంట్లో. ఇంకా నేనైతే బెండకాయలు కట్ చేస్తున్నా, మమ్మీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా. నిన్నైతే ఇంకా ఆడుకోవడమే, తను ఉష్కలో ఆడుకోవడము, తన బండితో ఆడుకోవడము ఇదే సరిపోతుంది. ఇక్కడికి వస్తే ఫుల్ అంటే ఫుల్ ఇంట్లో కంటే బయటనే ఎక్కువ ఆడుకుంటాడు తను. ఇంకేంటండి, ఎవరైనా నా ఛానల్ చూసుకునే వాళ్ళైతే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా పక్కన పెట్టేశాను, చిన్న బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అని అదే చెప్పాను కదా. కొన్ని పనులు డిలే అయిపోతాయి పిల్లల వల్ల, కానీ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి పనులు అనేవి. ఇంకా పల్లీలు అయితే చేస్తున్నాను. నిన్ను పులిహోర చేద్దాము అనుకున్నాను కదా, పల్లీలు వేయించుకుంటున్నా. పులిహోర కూడా రకరకాలు పులిహోర చేస్తారు కదా. చింతపండు పులిహోర చేస్తారు, మామిడికాయ పులిహోర, ఇంకా నిమ్మకాయ పులిహోర, టమాటో వేసి చేస్తారు. ఇట్లా రకరకాల పులిహోర చేస్తారు కదా, కానీ నాకు అవైలబుల్గా నిమ్మకాయలు ఉన్నాయి. సో నిమ్మకాయ పులిహోర చేస్తున్నా నేను. నైట్ రైస్ ఉంది కదా, మార్నింగ్ పులిహోర చేస్తున్నా. రైస్ ఎందుకండి పడేయడము, అందుకని పులిహోర చేస్తున్నా. ఇట్లా నైట్ రైస్ ఉంటే మార్నింగ్ పులిహోర కానీ లేదు అంటే ఎగ్ రైస్ కానీ ఇట్లా యూటిలైజ్ చేసుకోవాలి. రైస్ ఎక్కువగా ఉంటే పడేయొద్దు, తక్కువ ఉన్నా కూడా పడేయొద్దు. తినడానికి మ్యాక్స్ ట్రై చేయాలి, వేస్ట్ చేయొద్దు. ఇంకా ఇంటి దగ్గరికి అయితే పూల చెట్లు అయితే వచ్చినాయి. ఇంకా తీసుకుందామని వెళ్ళినాము, చూసినాము. నేనైతే ఒకటి తీసుకున్న ఆరెంజ్ కలర్, ఎందుకంటే ఇంతకు ముందుకే ఆల్రెడీ నేను ఒక 2 months బ్యాక్ ఒకటి రెడ్ కలర్ ఒకటి, ఇంకొకటి మందారం ఒకటి, 2 తీసుకొచ్చి పెట్టినా అనమాట.
ఇంక ఇప్పుడు ఉన్న వాటిలో నాకైతే రెడ్ కలర్, అక్కడ రెడ్ కలర్ ఉంది. కాకపోతే నాకు రెడ్ కలర్ అంతా అనిపించలేదు. ఉంది కదా ఎందుకు తీసుకోవడం మళ్ళీ అని చెప్పి ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నా. ఇది కొంచెం లైట్గానే ఉంది కానీ నాకైతే కొంచెం నచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే పెట్టుకోలేము కదా, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి, అందులోనే చూడడానికి బాగుంటాయి. పెద్ద ఫ్లవర్స్ అయితే పెట్టుకోవడానికి రాదు, చూడడానికి బాగుంటాయి కానీ పెట్టుకోవడానికి రాదు. ఇంకా పూజ చేసుకోవడానికి కూడా పెద్ద ఫ్లవర్ అయితే ఒకటే అవుతుంది. ఇంకా అమ్మ వాళ్ళకైతే పెట్టుకోవడానికి పెద్ద పెద్దగా ఉంటే బాగుంటుంది, చిన్నగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చిన్న ఫ్లవర్ అయితే తీసుకున్నా. ఇంకా మమ్మీతోనైతే ఇట్లా ఒక సీకు తీసుకొని ఇక్కడే ఉన్నాయి కదా ఇంటి దగ్గర చెట్లు, అందులోనే పెడుతుంది. కొంచెం మార్నింగ్ అవర్స్, మార్నింగ్ ఎండ తగిలేలాగా చెట్లు పెట్టుకుంటే తొందరగా చిగురు ఇస్తాయి అన్నమాట. తొందరగా పూలు కానీ తొందరగా చిగురు వేయడం కానీ కొంచెం చెట్లు అనేవి బాగుంటాయి. సో అందుకని ఇక్కడే పెట్టేస్తుంది. ఇక్కడ చెట్లు చాలానే ఉన్నాయి కానీ ఇంకా పక్కనే పెడుతుంది. ఇట్లా పెట్టేటప్పుడు అయితే నేను ఏమి ఎరువులు కానీ ఇట్లాంటివి ఏమీ ప్రిఫర్ అయితే చేయనండి. ఎందుకంటే మన ఇంటి దగ్గరే కదా, మనం ఏమంటారు తీసుకొచ్చిన మట్టి కాదు కదా, మనం ఇక్కడే ఉన్న మట్టియే కాబట్టి అట్లాంటివి ఏమీ పెట్టను. ఆల్రెడీ ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ అని చెప్పి నేను ఏమీ వేయను. ఒక 2-3 వీక్స్ తర్వాత ఇంకేమైనా వేయొచ్చు, అప్పుడు కొంచెం తొందరగా వస్తాయి అన్నమాట పువ్వులు. ఇప్పుడు ఇవి పెట్టిన తర్వాత మంచిగా పెరగడానికి అయితే నేనైతే ఏమీ వాడను. ఇట్లా అమ్మ ఒక సీక్ అయితే తీసుకుంది, సీక్తో తవ్వుతుంది, మట్టి తీసుకుంటుంది. మామూలుగానే పెట్టేస్తామండి చెట్లు ఇట్లా ఏమీ వాడకుండా, కానీ మంచిగానే పెరుగుతాయి. ఇంతకుముందు పెట్టిన చెట్లు కూడా మంచిగానే వచ్చినాయి. ఈ చెట్లు కూడా అదే విధంగా ఇంతకుముందు ఎట్లా పెట్టుకున్నామో ఇప్పుడు కూడా అట్లే పెట్టుకుందామని పెడుతున్నాము, అందులో ఏమీ వాడట్లేదు. ఇంకా మమ్మీకి అయితే ఇంకొకటి పెద్ద ఫ్లవర్ అన్నాను కదా అది నచ్చింది, కానీ నాకు చిన్న ఫ్లవర్ అన్నాను కదా ఇది నచ్చింది. సో 2 తీసుకుందాము అంటే మమ్మీ ఉండి ఏం వద్దులే ఈ ఒక్కటి తీసుకుందాం, నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పింది. అందుకని ఇది ఒకటే తీసుకున్నాం. ఇంకా మాది సరిపోలేదు అని చెప్పి మళ్ళీ తీస్తుంది అనమాట. మీ ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఇంటి దగ్గర ఖచ్చితంగా పూల చెట్లు ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టం చెట్లు పెట్టడం కానీ పెంచడం కానీ. ఇంకా నమ్మమ్మ మట్టి తీస్తుంది చాలు కొట్టిగా తెస్తుంది. పొద్దున గదాని మీద నచ్చింది. ఏది ఆరెంజ్ కలరా? ఇంతవరకు ఉండే మనది ఒక 100 రూపాయలు అంట ఒక షర్టు. మరి చిన్న 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 ఉంటేనే మంచిగా ఉంటాయమ్మా. నీకు పెద్ద నీ జుట్టు ఎంత ఉంది, నీ తలకాయ ఇంత తెలుపు ఉందా? చిన్న పువ్వు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. పెద్ద ఇంత తెలుపు పువ్వు పెట్టుకుంటారు నెత్తిలా. ఆరెంజ్ కలర్ది అది 100 రూపాయలు అన్నాడు ఆడు. పెడితే ఇస్తుందంట, హ్యాండ్ కడుకుతుందంట. ఒకటేసారి ఊసింది 7 పూలు ఊపుకున్నాడు. వేస్తుంది ఎగిరేస్తా. మొన్ననే వేసినామా ఇది ఈ కొయ్య. మంచి మంచి మల్లె చెట్లు తెచ్చిన మామూలు ఇంటి కాడ. ఇప్పుడు చిన్న మామూలు ఇంటి కాడ చిన్న మామూలు